వీక్షకులకు నమస్కారం. భగవద్గీత విశ్లేషణ సిరీస్లో భాగంగా గతంలో మనం శ్రీకృష్ణ రాయబారం సభలో ఏం జరిగింది అని అంటే కృష్ణ రాయబారం అలాగే వాళ్ళ సంవాదం, అలాగా తదుపరి దాంట్లో వాళ్ళందరూ కూడా సంవాదం దుశ్శాసనుడు, కర్ణుడు, ద్రోణుడు, అలాగే ధృతరాష్ట్రుడు, విదురుడు వాళ్ళ మధ్యన జరిగినటువంటిది అంటే దుర్యోధనుడి సన్నిధిలో ఆ దృశ్యంగా ఎలా జరిగింది, వాళ్ళు ఎలా పోట్లాడుకుంటారు, ఏంటేంటి జరుగుతాయని గతంలో చెప్పుకోవడం జరిగింది. ఈ రాయబారం సీన్లో చివరి సన్నివేశంగా ఏంటంటే ఇంక వీళ్ళందరూ ఎలాగో వినేలాగా లేరని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. అంబికేయ దండితనము కలిగినటువంటి పాండవులు కనుక ఒక్కసారి విజృంభిస్తే మీరు ధాతరాష్ట్రులైనటువంటి అంటే ధృతరాష్ట్రుడి పుత్రుడైనటువంటి వీరోధనుని నమ్ముకున్నటువంటి ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఆ ద్రోణుడైనా భీష్ముడైనా కూడా ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ గనక కోపం వస్తే జరిగేటువంటి ఇన్సిడెంట్ ఏంటి? అంకితమయ్యుండు అంజనీ తనయుడు, తన రథం పైన ఆంజనేయ స్వామి అంజనీ తనయుడు ఉండి తను ఎలా రథసారథిగా ఉండి పార్థుండు బాణాలు వేస్తే ఎలా ఉంటుంది, అలాగే సభలో సామీరి సభలోన అంటే తొడగొట్టి చెప్పాడు. ఏం చెప్పాడు? దుశ్శాసనుడి గుండె చీల్చేస్తానని చెప్పాడు. అది జరుగుట తథ్యము, అదే జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు అలాగే నకుల సహదేవులు వాళ్ళ వీరత్వంలో వాళ్ళు కనుక విజృంభిస్తే మీలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా సహాయం చెయ్యరు, ఇదే జరుగుట తథ్యము అని ఒక హెచ్చరిక ఇస్తాడు కృష్ణుడు. రాయబారిగా వచ్చినటువంటి శ్రీకృష్ణుడికి హెచ్చరిక ఇవ్వడం ఏంటి అని దుర్యోధన సార్వభౌముడు, అసలే దర్పము కలిగినటువంటి ఆ దుర్యోధన సార్వభౌముడు ధీరోద్ధతుడైనటువంటి ఆ దుర్యోధనుడికి చాలా కోపం వచ్చి వాళ్ళ సన్నిహితులతో కలిసి తాడుతో కట్టేయమంటాడు. రాయబారిగా వచ్చినటువంటి సందేశం ఇవ్వాలి కానీ హెచ్చరికలు ఇవ్వడం ఏంటి అనేటువంటి ఒక ఇది తీసుకుని వాళ్ళు తాడుతో కట్టేస్తారు. కృష్ణుడు సామాన్యుడు అనుకుని తాళ్ళతో కట్టేస్తారు. ఆ తాళ్ళు ఎంతసేపు ఉంటాయి? ఆ తాళ్ళు ఛేదించి తన విశ్వరూపాన్ని ఒక్కసారి చూపిస్తే వీళ్ళందరూ కింద పడిపోతారు. ధృతరాష్ట్రుడు లేచి, మహానుభావా నువ్వు ఇలా విశ్వరూపం ఇచ్చావు, ఒక్కసారి నీ విశ్వరూప దర్శనం నాకు చూడాలని ఉంది అని ధృతరాష్ట్రుడు గాంధారి అడిగితే వాళ్ళకి దృష్టి ప్రసాదిస్తాడు. దృష్టి ప్రసాదించిన తర్వాత ఆయన మహనీయుని అంటే శ్రీ మహావిష్ణు విశ్వరూపం చూసినటువంటి ఆ అదృష్ట భాగ్యంతో ఆ పుత్రుల్ని వాళ్ళందరినీ చూసి, నిన్ను చూసినటువంటి ఈ కళ్ళు మిగతా లోకాన్ని నేను చూడలేవు, యథావిధిగా నాకు అంధత్వాన్ని ప్రసాదించు స్వామి అని ఆయనకి నమస్కారం పెడతారు గాంధారి అలాగే ధృతరాష్ట్రుడు. అప్పుడు వినని నీ పుత్రుల్లో ఇంకా యుద్ధం అనివార్యమని చెప్పారు. ఇదే జరుగుతుంది, మనం యుద్ధ భూమిలో కలుసుకుంటాము, యుద్ధమే అనివార్యం అవుతుందని చెప్పి కృష్ణుడు చెప్పేస్తాడు. దీంతో ఈ రాయబార సన్నివేశం దృశ్యంగా చూపించబడినటువంటి ఈ రాయబార సన్నివేశం ముగుస్తుంది. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మనం చూద్దాం. దండితనము కలిగినట్టి పాండవులను పౌరుషాన దండితనము కలిగినట్టి పాండవులను పౌరుషాన చెండాడుతూ నీ వారల చెలగెడువా నిమిషమున చెండాడుతూ నీ వారల చెలగెడువా నిమిషమున ఊహించుము అంబికేయ సాగసం భవితవ్యం కాగలేక
వారికి కాదలేక వారితో కలుసేన ఆరటించు హస్తినను అగట విభవగీనను ఆరటించు హస్తినను అగట విభవగీనను ఊహించును అంబికే సాగసమున భవితోయం అంచితమయ్యుండు అంజనీతనయుండు మానవ మధ్యము జంగపైన యవనాసములు పూండు చందనము నేను దండముగుని తోలుచుండగాను కవి అయిన పాత్రుండు ప్రావీణ్యమద్దించి శరములనే సైన్యులను సామీరి సభలోన సల్పిన వాసలు సత్యమోనట్లుగా జరుగునెడను ధర్మజనకుల సహదేవు తానలొప్ప ధర్తరాసులు పెంచుగా రాత్రి చెందువేళ సంధిజనర్పగా వేడుచుండీవు ఒక్కరు వినరారు నిక్కమిదియో ఒక్కరు వినరారు నిక్కమిదియో తొందరగా ఇతన్ని బంధించండి. మామా శ్రీకృష్ణ వాసుదేవ నీ దివ్య స్వరూపమును నీ దివ్య రూపమును నీ దివ్య విశ్వరూపమును సందర్శించే భాగ్యాన్ని ఈ అందరికి ప్రసాదించండి. కరుణించుమా కరుణాలు అలా కరుణించుమా. మామ నీ కోరిక నెరవేరినట్లుగా ఇదే క్షణమున నీకు దృశ్యమవుతున్నాను. కనివి తీరా దాల్చండి. స్వరూపాన్ని కూర్చిన కదప పాపభూయిష్టమని ఈ లోకాన్ని వీక్షణ లేకుండా అయ్యా. యుద్ధం బనివాద్యమ్మని ఇద్దరణీషుడును తేల్చె ఇప్పట్టునన్ యుద్ధం బనివాద్యమ్మని ఇద్దరణీషుడును తేల్చె ఇప్పట్టునన్ సిద్ధము చేసెదవారిని అబద్ధములైనవి గదా రాయబారములిట్ట. ఇప్పటిదాకా రాయబార సభలో అంటే చివరి ఘట్టాన్ని మనం చూసాం. తదుపరి ఈ భగవద్గీత నృత్య రూపకంలో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే గీతోపదేశం. యుద్ధభూమిలో పార్థసారథి అంటే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేసినటువంటి సన్నివేశం నృత్యపరంగా వేదిక మీద ఎలా జరిగింది అని మనం చూద్దాం. నమస్కారం.